హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు రాప్తాడు గ్రామం నందు శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో శ్రీ కడ్లి గౌరమ్మ రథోత్సవం అయితే ప్రతి ఏటా కార్తీక మాసం నందు 3 రోజులు అయితే జరుపుకుంటారు. మొదటి రోజు వచ్చేసి గంగి పూజ, గణపతి పూజ, ఉమామహేశ్వర పూజ, అలాగే రుద్రాభిషేకం, గౌరీ విగ్రహ ప్రతిష్టాపన అయితే జరుపుకుంటారు. ఇక రెండో రోజు వచ్చేసి సాయంత్రం చక్రహారతులు అయితే జరుపుకుంటారు. ఇక మూడో రోజు వచ్చేసి చాలా అట్టహాసంగా అమ్మవారిని డప్పు వాయిద్యం వద్ద ఊరేగింపు అయితే జరుగుతుంది. ఎలాంటి శుభకార్యాలకైనా పందిరి వేయాల్సిందే. ఈ పందిరి ఎలాగ వేయాలంటే 11 కట్టెలతో పందిరి వేసిన తర్వాత టెంకాయ పట్టులతో కట్టి మామిడి తోరణాలు వేసిన తర్వాత పూలతో అలంకరించాలి. ప్రతి సంవత్సరం కార్తీక మాసం నందు పౌర్ణమి రోజు శ్రీ కడ్లి గౌరమ్మ ఉత్సవం ఎందుకు జరుపుకుంటారనేది తెలుసుకుందాం. పూర్వం కద్రి అనే ప్రాంతంలో కోలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ప్రజలను ఎప్పుడు బాధిస్తూ ఉండేవాడు. ప్రజలు ఆ బాధలను భరించలేక దేవతలకు ప్రార్థించారు. అప్పుడు శివుడు గౌరీదేవిని పంపాడు. గౌరీదేవి గౌరమ్మ అవతారంలో కద్రికి వచ్చింది. కోలాసురుడు గౌరమ్మను చూసి మోహించాడు. గౌరమ్మను కోలాసురుడిని యుద్ధానికి ప్రలోభపెట్టి యుద్ధంలో గౌరీదేవి కోలాసురుని సంహరించింది. ప్రజలు ఆనందించారు. అప్పుడు గౌరీదేవిను గౌరమ్మని పిలిచారు. కద్రి గౌరమ్మ పేరు క్రమంగా కడ్లి గౌరమ్మ అని అయితే పిలుచబడింది. గౌరీదేవి ఉత్సవం మొదటి రోజు మొట్టమొదటి కార్యం పందిరి వేసిన తర్వాత స్త్రీలు గౌరీమూర్తి ప్రతిరూపాలైన స్త్రీలు గంగి పూజకైతే చేయడానికైతే వెళ్తారు. గౌరీదేవి ప్రతిరూపాలైన స్త్రీలు ఇప్పుడు గంగమ్మ పూజకు అయితే బయలుదేరుతున్నారు. ఇక్కడి నుంచి డప్పు మేళాలతో అలాగే నిప్పు కాగడాలతో 2 నంది కొలతో అయితే వెళ్తారు గంగా నీరు తీసుకురావడానికి. మా గ్రామంలో ఉన్న స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న బోరుబావిలో నీరు తీసుకొని వచ్చి శివునికి రుద్రాభిషేకం అయితే చేస్తారు. గంగాదేవి పూజ ఎలా చేస్తారంటే 5 బొమ్మప్పలు తయారు చేసి దానికి భస్మం, కుంకుమార్చన అలాగే పుష్పాలతో పూజించిన తర్వాత ధూపదీపం నైవేద్యాలతో అయితే పూజ చేస్తారు. గౌరీదేవి ప్రతిరూపాలైన స్త్రీలందరూ కంకణాలు ధరించిన తర్వాత 1 కల్చం బింది తీసుకొని అందులో గంగా జలం తీసుకున్న తర్వాత దానికి పూజ చేసి దానిపైన 5 ఆకులు పెట్టి 1 టెంకాయనైతే ఉంచుతారు. దాన్ని గంగాదేవి ప్రతిరూపంగా భావించి అమ్మవారికి ఎర్రటి వస్త్రాన్ని ధరించి తెల్లటి పూలతో అలంకరించిన తర్వాత ఒక స్త్రీకు తలపైన ఉంచుతారు. గంగాదేవి ప్రతిరూపమైన కలశం చెంబు ఒక స్త్రీ ఎత్తుకొని తడి వస్త్రాలపైన నడుచుకుంటూ తిరిగి రామలింగేశ్వర దేవాలయం దగ్గరికి అయితే చేరుకుంటారు. ఆ తర్వాత ఆ స్త్రీకు కాళ్ళు కడిగి పూజ చేసిన తర్వాత టెంకాయ కొట్టిన తర్వాత లోపలికైతే ప్రతిష్టాపన చేస్తారు గంగాదేవిని. ప్రతి సంవత్సరం శ్రీ కడ్లి గౌరమ్మ ఉత్సవం అంగరంగ వైభవంగా జరగడానికి కారణం వీరశైవ లింగాయత్ ఆధ్వర్యం నందు అలాగే రాప్తాడు గ్రామ ప్రజలు పెద్దలు సహకార్యాలతో ఈ పండుగ చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుగుతుంది. రాప్తాడు గ్రామం గౌరీదేవి ఆడపడుచులు మొత్తం సంప్రదాయ చీరలు ధరించి అమ్మవారికి సాయంత్రం చక్రహారతులతో దర్శనం చేసుకొని వెళ్తారు. ఇక మూడో రోజు వచ్చేసి తెల్లవారుజామున 5 గంటల నుంచి అమ్మవారి రథోత్సవం అయితే జరుగుతుంది.
తరువాత కుమ్మరి వారింటి దగ్గరికి వెళ్ళి వారి మట్టి గౌరమ్మ చేసినందుకు సంభావన ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఎర్రటి వస్త్రాలను అలంకరించి పుష్పాలతో అర్చించిన తర్వాత మంగళహారతి ఇచ్చిన తర్వాత రామలింగేశ్వర దేవాలయంకి అయితే మట్టి గౌరమ్మనైతే తెచ్చి ప్రతిష్టాపన చేస్తారు. గౌరమ్మను తెచ్చిన తర్వాత పందిరికి ఒక వస్త్రంలో బెల్లము, ఎండు కొబ్బరి, కొన్ని బియ్యం ముడిపైతే కడతారు. ఆ తర్వాత కర్పూరంతో దిష్టి తీసిన తర్వాత టెంకాయ అయితే కొడతారు పందిరికి. శివాలయంలో ఉన్న శివునికి రుద్రాభిషేకం చేసిన తర్వాత పుష్పార్చన మరియు శ్రీ కడ్లే గౌరమ్మకు కూడా రుద్రాభిషేకం, పుష్పార్చన చేస్తారు. మొదటి రోజు రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు భజన కార్యక్రమం అయితే వీరశైవ లింగాయత వారు అయితే నిర్వహిస్తారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సంసేవితాయై నమః. ఓం గౌర్యాయ నమః. మనిన్యై నమః. ఓం గౌర్యాయ నమః. మేఘనాథయాయ నమః. ఓం గౌర్యాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. चंद्र के काज शिवाय आयस जीवन लकटनियाय श्री रघुवीर नरसि गुणवाय रघुपति कीनी भौत पड़ाय तुम मम प्रिय मम करसनवाय शकृष्ण वरणो तुम रजुवाय. చిన్న క్లాప్స్ కొట్టండి.